Good evening, one and all. This is Anand, lecturer of English from Prodhutur. బాగున్నారు కదా అందరూ. ఈరోజు నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అడ్వర్బ్స్ గురించి వివరించబోతూ ఉన్నాను. పార్ట్ 1లో నౌన్స్ ప్రొనౌన్స్ గురించి చెప్పాను. పార్ట్ 2లో అడ్జెక్టివ్ గురించి చెప్పాను. పార్ట్ 3లో వర్బ్స్ గురించి చర్చించుకున్నాం. అయితే వాటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ మనం చేయలేదు, కానీ ఈ పార్ట్ 4లో మనం అడ్వర్బ్స్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి అడ్వర్బ్ మనకు. మరి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా? నా ఛానల్ పేరు లెర్న్ ఇంగ్లీష్ విత్ ఆనంద్. నా ఛానల్ పేరు లెర్న్ ఇంగ్లీష్ విత్ ఆనంద్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు చక్కగా చూసేసుకోవచ్చు. మరి సమయాన్ని వృధా చేయకోకుండా మనం అడ్వర్బ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సరే, అడ్వర్బ్స్ స్టార్ట్ చేసే ముందరగా మీకు జరిగినవి చెప్తాను, జస్ట్ చెప్తాను అంతే, ఓకేనా? Noun in English all the words are divided into 8 parts. ఇంగ్లీష్లో ఉండే పదాలన్నింటినీ కూడా మనం 6 భాగాలుగా, మొత్తం 8 భాగాలుగా విభజించుకోవడం జరిగింది. ఇన్ ఇంగ్లీష్ ఆల్ ద వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 8 parts. 8 భాగాలుగా విభజించుకోవడం జరిగింది. దే ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వాటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఎవ్రీ వర్డ్ డస్ ఇట్స్ డ్యూటీ ఇన్ ఏ సెంటెన్స్. వాక్యంలో ఒక్కొక్క పదం ఒక్కొక్క పని చేస్తుంది మనకు. ఓకే, నౌన్ టెల్స్ us నేమ్స్. నౌన్ అంటే పేర్లను తెలుపుతుంది. ప్రొనౌన్ ఇట్ ఇస్ అ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. నౌన్కు బదులుగా ఉపయోగించేదాన్ని ప్రొనౌన్ అంటారు. అడ్జెక్టివ్ అంటే ఇట్ మోడిఫైస్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ ప్రొనౌన్ మోడిఫై చేస్తుంది. ఆర్ ఇట్ యాడ్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ ప్రొనౌన్ యొక్క అర్థానికి మొత్తం మీద ఏదో ఒకటి కలుపుతుంది, అదనపు సమాచారం జోడిస్తుంది. ఓకే, డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. ప్రొనౌన్ వివరిస్తూ ఉంటుంది. దాన్ని అడ్జెక్టివ్ అంటారు. ఒక్కొక్కరు ఒక పదం చూడండి, ఒక్కొక్క పని చేస్తుంది. వర్బ్ అంటే ఇట్ టెల్స్ అన్ యాక్షన్. వర్బ్ అనేటువంటిది పనిని గురించి తెలుపుతుంది. పొసెషన్ ఒకటి మన ఆధీనంలో ఉన్నట్టు తెలుపుతుంది. అండ్ ఏ స్టేట్ ఒక స్థితిని గురించి కూడా మనకు తెలుపుతుంది. ఓకేనా? మరి అడ్వర్బ్ అంటే ఏంటి, ఏం పని చేస్తుంది వాక్యంలో? ఒక్కొక్క పదం ఒక్కొక్క పని చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. అడ్వర్బ్ ఏం పని చేస్తుంది? ఇట్ ఈస్ ఎ వర్డ్. ఇది కూడా ఒక పదము. Used to add something to the meaning of your verb. అంటే ఒక వర్బ్ యొక్క అర్థానికి అదనపు సమాచారం జోడిస్తుంది. వర్బును వివరిస్తుంది. వర్బును వివరిస్తుంది. అండ్ అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ను వివరిస్తుంది. అండ్ అండ్ అనదర్ అడ్వర్బ్, అడ్వర్బే అడ్వర్బ్ను వివరిస్తుంది. దాని యొక్క అర్థానికి అదనపు సమాచారం జోడిస్తూ ఉంటుంది. ఆర్ ఏ వర్డ్ గ్రూప్. వర్డ్ గ్రూప్ అంటే పదానికి కూడా, ఒక పద సముదాయానికి కూడా ఇది కలుపుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, మేమే ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ దట్ మోడిఫైస్ ఆర్ క్వాలిఫైస్ అన్ అడ్జెక్టివ్, వర్బ్ ఆర్ అదర్ అడ్వర్బ్ ఆర్ వర్డ్ గ్రూప్ ఎక్స్ప్రెసింగ్ ఎ రిలేషన్ ఆఫ్ ప్లేస్, టైమ్, సర్కమ్స్టాన్సెస్, మేనర్, కాజ్, డిగ్రీ ఎక్సెట్రా. రకరకాల డెఫినేషన్స్ ఉంటాయి. మొత్తం మీద చెప్పాలంటే వర్బ్ యొక్క అర్థానికి అదనపు సమాచారం జోడిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే షీ, ఆమె, సింగ్స్, పాడుతుంది. ఇక్కడ వర్బ్ ఏది? వర్బ్ అంటే మనకు పనిని తెలుపుతూ ఉంటుంది. ఇక్కడ సింగ్స్ అంటే పాడటం అనేది యాక్షన్ కదా. మరి యాక్షన్ తెలిపేదాన్ని వర్బ్ అంటారు. సింగ్స్ అనేది వర్బ్. షీ సింగ్స్, ఆమె పాడుతుంది. మరి పాడటం అంటే ఎలా పాడుతుంది అనే దాన్ని వివరించే దానిని, అలాగా వర్బును అంటే పనిని వివరించే దానిని అడ్వర్బ్ అంటారు. ఇక్కడ పాడటం ఎలా పాడుతుంది? హౌ డస్ షీ సింగ్ వెల్. ఎలా పాడుతుంది? వెల్, బాగా పాడుతుంది. పాడటం అనే ఈ బాగా అనేటువంటిది పాడటాన్ని వివరిస్తుంది. ఆమెను వివరించటంలా పాడటాన్ని వివరిస్తుంది. అలాగా ఒక వ్యక్తి చేసే పనిని వివరిస్తుంది. చూడండి, ఆమె పాడటం అనేది పని అంటే యాక్షన్. యాక్షన్ అంటే వర్బ్. అది పనిని వివరిస్తుంది. వెల్ అంటే మనం అడ్వర్బ్ అంటారు. ఇక్కడ అడ్వర్బ్ ఏదో చెప్పండి, వెల్. ఈ వెల్ అనేది ఏం చేస్తుంది? ఈ వర్బ్ను ఏం చేస్తుందో చెప్పండి. వర్బ్ను ఏం చేస్తుంది? మోడిఫై చేస్తుంది, వివరిస్తూ ఉంది. పాడటం అంటే బాగా పాడుతుందా? షీ సింగ్స్ వెల్. ఓకే, అలాగా బాగా పాడుతుంది, ఎలా పాడుతుంది అనేది వివరిస్తుంది. ఇక్కడ అడ్వర్బ్ ఏదో చెప్పండి, వెల్ అనేది. ఎందుకంటే వర్బ్ను వివరిస్తుంది అనమాట. ఓకేనా? అలాగ వర్బ్ను వివరిస్తేనేమో అడ్వర్బ్ అంటారు. అర్థమవుతుంది కదా.
ఇట్ యాడ్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఏ వర్బ్, అంటే వర్బ్ను కూడా వివరిస్తూ ఉంటుంది. హీ రన్స్ ఫాస్ట్ అన్నాం అనుకోండి, ఇంకో ఉదాహరణ చెప్తున్నాను, ఇక్కడ లేదులేండి. ఓకే, హీ రన్స్ ఫాస్ట్ అన్నాం అనుకోండి. హీ అతను, రన్స్ అంటే పరిగెడుతున్నాడు. హౌ హీ రన్స్ ఎలా పరిగెడుతున్నాడు? ఫాస్ట్, వేగంగా పరిగెడుతున్నాడు. వేగంగా అనేది పరిగెత్తడాన్ని వివరిస్తుంది, అతన్ని కాదు వివరించేది. అర్థమైంది? ఫాస్ట్ అనేది పరిగెత్తడాన్ని వివరిస్తుంది. సరే సార్, బాగానే ఉంది. ఒకవేళ ఆమెను వివరిస్తే, అతన్ని వివరిస్తే దానిని ఏమంటారు చెప్పండి? అడ్జెక్టివ్ అంటారు. ఏమంటారు? అడ్జెక్టివ్ అంటారు. దానికి తేడా నేను చెప్తానులేండి. అడ్జెక్టివ్కి అడ్వర్బ్కు గల తేడాన్ని నేను చెబుతాను. తేడాన్ని నేను తర్వాత చెప్తాను. ఓకేనా? మొత్తం మీద ఒక వ్యక్తి చేసే పనిని వివరిస్తుంది. పనిని వివరించడం అంటే వర్బ్ను వివరించడం. వర్బ్ను వివరిస్తే దాన్ని ఏమంటారు? అడ్వర్బ్ అంటారు. షీ సింగ్స్ వెల్, ఆమె బాగా పాడుతుంది. బాగా పాడటం, పాడటం అనే దాన్ని వివరిస్తుంది కాబట్టి అడ్వర్బ్ అంటారు. వెల్ అనేది అడ్వర్బ్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? షీ అంటే ప్రొనౌన్, సింగ్స్ అంటే వర్బ్, పనిని తెలుపుతుంది కాబట్టి, వెల్ అంటే ఆ పనిని వివరిస్తుంది కాబట్టి అడ్వర్బ్ అంటారు. నెక్స్ట్, అడ్జెక్టివ్ను కూడా వివరిస్తూ ఉంటుంది. అడ్జెక్టివ్ అంటే ఏమిటిది? అది నౌన్ను వివరిస్తూ ఉంటుంది, ఆర్ ప్రొనౌన్ను వివరిస్తూ ఉంటుంది. ఒక నౌన్ను ప్రొనౌన్ను వివరిస్తే దానికి అదనపు సమాచారం జోడిస్తే దాన్ని అడ్జెక్టివ్ అంటారు. ఇక్కడ చూడండి, షీ అంటే ప్రొనౌన్, పేరుకు బదులు ఉపయోగించినారు కాబట్టి ప్రొనౌన్. రాణి బదులు షీ రాయొచ్చు కాబట్టి అది ప్రొనౌన్. షీ ఈజ్, ఆమె ఉన్నది. ఎలాగుంది? టాల్, టాల్ అంటే పొడవుగా ఉండటం. ఇక్కడ టాల్ అనేది అడ్జెక్టివ్. ఎందుకని అడ్జెక్టివ్ అంటారు? ఆమెను వివరిస్తుంది, ఆమె చేసే పనిని కాదు, ఆమెను వివరిస్తుంది. ఆమెను వివరిస్తే ఏమంటారు? అడ్జెక్టివ్ అంటారు. షీ ఈజ్ టాల్, ఆమె ఎట్లా ఉంది? పొడుగ్గా ఉంది. పొడుగుగా ఉండటం అంటే ఆమెను వివరించినట్లే కదా. ఆమె పొడుగ్గా ఉందా, పొట్టిగా ఉందా, లావుగా ఉందా, సన్నంగా ఉందా వివరిస్తే దాన్ని షీ ఈజ్ టాల్. అర్థమైందా? షార్ట్, అర్థమైందా? స్టౌట్ అంటే లావుగా ఉండటం, థిన్ అంటే సన్నగా ఉండటం, అవన్నీ వివరించటం కదా. అవన్నీ అడ్జెక్టివ్స్ అన్నమాట. షీ ఈజ్ టాల్, టాల్ అంటే అడ్జెక్టివ్. మరి ఈ అడ్జెక్టివ్ను ఒక పదం వివరిస్తుంది. ఏ పదం? వెరీ. చూడండి, షీ ఈజ్ వెరీ టాల్. వెరీ అనేది ఏ దాన్ని వివరిస్తోంది? టాల్ను వివరిస్తోంది. వెరీ అనేది ఏ దాన్ని వివరిస్తోంది? టాల్ను వివరిస్తోంది. అంటే ఈ అడ్జెక్టివ్ను వివరిస్తోంది. షీ ఈజ్ టాల్. హౌ మచ్ టాల్? వెరీ టాల్. ఓకే, వెరీ టాల్, చాలా పొడుగ్గా ఉన్నాడు, ఆమె ఉంది ఆమె. షీ ఈజ్ వెరీ టాల్. వెరీ అనేది టాల్ అనేటువంటి అడ్జెక్టివ్ను మోడిఫై చేస్తుంది, దానికి అదనపు సమాచారం జోడిస్తుంది దాని యొక్క అర్థానికి. ఏమి అన్నమాట. అప్పుడు వెరీ అనేది ఏమిటిదో చెప్పండి? అడ్వర్బ్. ఏదాన్ని మోడిఫై చేస్తుంది? టాల్ అనేటువంటి అడ్జెక్టివ్ను మోడిఫై చేస్తుంది. అంటే ఒక అడ్వర్బ్ అనేటువంటిది వర్బును, ఒక వ్యక్తి చేసే పనిని అంటే వర్బును, వర్బుకు అదనపు సమాచారం జోడిస్తుంది, వర్బును వివరిస్తూ ఉంటుంది, వర్బును మోడిఫై చేస్తూ ఉంటుంది. ఓకే, అడ్జెక్టివ్ను గురించి అదనపు సమాచారం ఇస్తూ ఉంటుంది. టాల్ అంటే వెరీ టాల్ అని చెప్పటం అనమాట. ఓకే, ఆ రకంగా మనం చెప్పుకుంటాం అనమాట. ఓకేనా? ఇక్కడ అడ్వర్బే, మూడో వాక్యంలో అడ్వర్బే అడ్వర్బ్ను వివరిస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి, హీ రన్స్ ఫాస్ట్ అన్నాం. హీ అంటే ప్రొనౌను, రన్స్ అంటే పరిగెత్తటం. పరిగెత్తడం ఎట్లా పరిగెడుతున్నాడు? ఫాస్ట్, వేగంగా పరిగెత్తటం. ఈ వేగంగా అనేది ఏంటి? అడ్వర్బే. అడ్వర్బే అది కూడా. హీ రన్స్ ఫాస్ట్, వేగంగా పరిగెడుతున్నాడు అంటే అతన్ని వివరించడం వల్ల అతను చేసే పనిని వివరిస్తుంది. అడ్వర్బ్ ఎప్పటికీ ఒక వ్యక్తి చేసే పనిని వివరిస్తుంది. పనిని వివరించడం అంటే వర్బ్ను వివరించడమే. రన్స్ ఫాస్ట్ కదా, ఫాస్ట్ అనేది అడ్వర్బే కదా. ఈ ఫాస్ట్ అనేటువంటి అడ్వర్బ్ను ఇంకో అడ్వర్బ్ చూడండి, వెరీ అనేది. ఈ పదం ఏం చేస్తుంది? వెరీ ఫాస్ట్, అదనపు సమాచారం జోడిస్తుంది. హి రన్స్ వెరీ ఫాస్ట్. వెరీ అనేది ఫాస్ట్ అనే అడ్వర్బ్కు అదనపు సమాచారం జోడిస్తుంది. ఓకేనా? ఈ ఫాస్ట్ అనే అడ్వర్బ్కు ఇంకో పదం అదనపు సమాచారం జోడిస్తుంది. అంటే అడ్వర్బే అడ్వర్బ్కు అదనపు సమాచారం జోడిస్తూ ఉంటుంది. అడ్వర్బే అడ్వర్బ్కు అదనపు సమాచారం జోడిస్తే దాన్ని అడ్వర్బ్ అంటారు. సో ఇప్పటికి 3 డ్యూటీలు చేసింది చూడండి. ఒక వ్యక్తి చేసే పనిని వివరిస్తుంది. పనిని వివరించడం అంటే వర్బ్ను వివరిస్తుంది. అడ్జెక్టివ్ని ఇక్కడ వెరీ అనేది వివరిస్తుంది. ఫాస్ట్ అనే దాన్ని కూడా వెరీ అనేది వివరిస్తుంది. అయితే అడ్వర్బే అడ్వర్బ్ను వివరిస్తూ ఉందన్నమాట. ఓకేనా? అంటే అదనపు సమాచారం జోడిస్తూ ఉందన్నమాట. ఓకే,
ఈ రకంగా 3 పనులు చేసింది చూడండి అడ్వర్బ్. అర్థమవుతుంది కదా నేను చెప్పేటువంటిది? ఓకే. ఇక్కడ వెరీ అడ్వర్బే, ఫాస్ట్ అడ్వర్బే. ఇక్కడ వెరీ అనేది అడ్వర్బ్, షీ ఈజ్ వెరీ టాల్. వెరీ అనేది అడ్వర్బ్, టాల్ అనేది అడ్జెక్టివ్ అన్నమాట. సింగ్స్ అనేది వర్బ్, వెల్ అనేది అడ్వర్బ్ అన్నమాట. ఓకేనా? అర్థమవుతుంది కదా? 4వ దాంట్లో చూడండి, ఫార్చునేట్లీ హీ వన్ ద గేమ్. ఇక్కడ సెంటెన్స్ ను మోడిఫై చేస్తుంది. అదృష్టవశాత్తు అతని గేమ్ను గెలిచినాడు. ఈ అదృష్టవశాత్తు అనేది మొత్తం సెంటెన్స్ ను మొత్తము దానికి సెంటెన్స్ మొత్తానికి అదనపు సమాచారం జోడిస్తుంది. అట్లా సెంటెన్స్ మొత్తానికి ఒక వర్డ్ గ్రూప్ మొత్తానికి అదనపు సమాచారం జోడిస్తే దాన్ని అడ్వర్బ్ అంటారు. అదనపు సమాచారం జోడిస్తే అడ్వర్బ్ అంటారు. ఫార్చునేట్లీ హీ వన్ ద గేమ్. అదృష్టవశాత్తు అతను ఆ గేమ్ని ఏం చేస్తున్నాడు? గెలుచుకున్నాడు. ఫార్చునేట్లీ హీ వన్ ద గేమ్. అదృష్టవశాత్తు అతను గేమ్ను గెలుచుకున్నాడు. సో ఇక్కడ మనం చూస్తే ఇది అడ్వర్బే. అడ్వర్బ్ ఏం చేస్తుంది చెప్పండి? అదనపు సమాచారం జోడిస్తుంది. ఫార్చునేట్లీ హీ వన్ ద గేమ్. సో ఇక్కడ చూడండి, ఒక వాక్యాన్ని మొత్తం మీద ఈ అడ్వర్బ్ ఏం చేస్తుంది? మోడిఫై చేస్తుంది, అదనపు సమాచారం జోడిస్తుంది. అలాగా ఆ వర్డ్ గ్రూప్ కు అట్లాగా జోడిస్తే దాన్ని ఏమంటారు? అడ్వర్బ్ అంటారు. సో మొత్తం మీద అడ్వర్బ్ 4 రకాల డ్యూటీలు చేస్తుంది. ఒక వ్యక్తి చేసే పనిని వివరించటం, షీ సింగ్స్ వెల్, పాడటం, పనిని వివరిస్తుంది. ఎలా పాడుతుంది? బాగా పాడుతుంది. ఒక వ్యక్తి చేసే పనిని వివరించడం. షీ ఈజ్ వెరీ టాల్. టాల్ అనేటువంటి అడ్జెక్టివ్ ని వివరిస్తుంది. హీ రన్స్ వెరీ ఫాస్ట్. ఫాస్ట్ అనే అడ్వర్బ్ ను వివరిస్తుంది. ఫార్చునేట్లీ హీ వన్ ద గేమ్ లో హీ వన్ ద గేమ్ అనేటువంటి వాక్యాన్ని ఆ వర్డ్ గ్రూప్ ను ఫార్చునేట్లీ అనేటువంటి అడ్వర్బ్ వివరిస్తుంది అన్నమాట. ఇలాగా 4 రకాలైనటువంటి పనులు చేస్తుంది అడ్వర్బ్ అంటే. అర్థమైంది కదా? అడ్వర్బ్ అంటే ఇట్ ఈస్ ద వర్డ్ యూజ్డ్ టు యాడ్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఎ వర్బ్. వర్బ్ యొక్క అర్థానికి అదనపు సమాచారం జోడిస్తుంది. అండ్ అడ్జెక్టివ్ కు అదనపు సమాచారం జోడిస్తుంది. అండ్ నేను అనదర్ అడ్వర్బ్ అదనపు సమాచారం జోడిస్తుంది. మరియు వర్డ్ గ్రూప్ అంటే పదానికి కూడా అదనపు పద సముదాయం అంటే మొత్తం మీద ఇక్కడ పదాలు ఉన్నాయి, వాక్యం ఉంది కదా, ఆ వాక్యానికి కూడా అదనపు సమాచారం జోడిస్తుంది అన్నమాట. అర్థమైంది కదా? ఆ రకంగా చెప్పుకోవచ్చు. ఇక అడ్వర్బ్స్ చాలా రకాలు ఉన్నాయి. నేను చాలా రకాలైనటువంటి అడ్వర్బ్స్ ఇక్కడ వివరిస్తున్నాను, ఎందుకంటే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను మరలా తగ్గుకోకుండా. అడ్వర్బ్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్. రకరకాల అడ్వర్బ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అడ్వర్బ్ ఆఫ్ టైమ్, సెకండ్ వన్ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, థర్డ్ వన్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్స్, ఫోర్త్ వన్ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఫిఫ్త్ వన్ అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్, సిక్స్త్ వన్ అడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్, సెవెంత్ వన్ అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ ఆర్ క్వాలిటీ, eighth one adverb of reason or purpose, ninth one conjunctive adverbs, 10th one adverb of sentence, 11th one relative adverbs, okay, 11th one relative adverbs, 12th one interrogative adverbs. ఇలాగా 12 రకాలైనటువంటి అడ్వర్బ్స్ గురించి నేను ఇక్కడ వివరించబోతున్నాను వన్ బై వన్. సో ఒకదాని తర్వాత ఒకటి మనం చకచక చూసేద్దాం. అడ్వర్బ్ ఆఫ్ టైమ్, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, అడ్వర్బ్ ఆఫ్ మేనర్స్, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్, అడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్, అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ ఆర్ క్వాలిటీ, అడ్వర్బ్ ఆఫ్ రీజన్ ఆర్ పర్పస్, అడ్వర్బ్ కంజంక్టివ్ అడ్వర్బ్స్, అడ్వర్బ్ ఆఫ్ సెంటెన్స్, రిలేటివ్ అడ్వర్బ్స్, ఇంట్రాగేటివ్ అడ్వర్బ్స్. చూద్దామంటారా మరి? మొట్టమొదటి అడ్వర్బ్ ఆఫ్ టైమ్. By putting question when to a sentence, we can find adverb of time. వాక్యానికి when అనే ప్రశ్న ఇస్తే adverb of time వచ్చేస్తుంది. yesterday, నిన్న, ago ఇంతకు ముందు, బిఫోర్ చాలా రోజుల క్రిందట, బిఫోర్ ఇంతకు ముందు, లాస్ట్ వీక్ గత వారం, లాస్ట్ మంత్ గత నెల, నౌ ఇప్పుడు, అట్ ప్రజెంట్ ఇప్పుడు అని చెప్పటం అన్నమాట. adverb of time అన్నమాట ఇది. ఓకే, ఇది ఫ్రేజ్ మాదిరిగా అట్ ప్రజెంట్ ఇవన్నీ కూడా చెప్తాం అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా అడ్వర్బ్ ఆఫ్ టైమ్ గా చెప్పుకుంటాం అన్నమాట. ఇవి సమయాన్ని తెలుపుతూ ఉంటాయి మనకు. వెన్ అని, వెన్ డిడ్ ఐ మీట్ హిమ్ అంటే ఎస్టర్డే, ఎప్పుడు అతన్ని కలిసి ఉంటుంది. వెన్ అని ప్రశ్నిస్తూ వస్తుంది. ఐ మెట్ హిమ్ ఎస్టర్డే, నేను అతన్ని నిన్న కలిసినాను. వెన్, ఎస్టర్డే. ఇక్కడ అడ్వర్బ్ ఏదో చెప్పండి, ఎస్టర్డే. ఇట్ ఈస్ రైనింగ్ నౌ, ఇప్పుడు వర్షం పడుతూ ఉన్నది. వెన్, నౌ, ఇప్పుడు పడుతూ ఉన్నది. షీ కేమ్ హియర్ లాస్ట్ మంత్, ఆమె ఇక్కడికి లాస్ట్ మంత్ వచ్చింది. వెన్, లాస్ట్ మంత్ ఇక్కడికి వచ్చేసింది. సో ఇలాగ వెన్ అని ప్రశ్నిస్తే వస్తూ ఉంటుంది అడ్వర్బ్ ఆఫ్ టైం. మొత్తం మీద అడ్వర్బ్ అనేది ఏదాన్ని వివరిస్తుంది? వర్బును వివరిస్తుంది, అడ్జెక్టివ్ని వివరిస్తుంది. ఇక్కడ వర్బును వివరిస్తున్న ఈ వాక్యాలన్నింటిలో కూడా మెట్, కలవటం. ఎప్పుడు? ఎస్టర్డే. వర్షం పడుతుంది. ఎప్పుడు? ఇప్పుడు.
వచ్చింది ఎప్పుడు లాస్ట్ మంత్ అన్నమాట. అట్లా వెన్ అని ప్రశ్నిస్తూ వస్తుంది. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే దీస్ ఆర్ ద అడ్వర్బ్స్ విచ్ షో వేర్ ద ప్లేస్ ఈజ్. ఈ అడ్వర్బ్స్ ఆ ప్లేస్ ఎక్కడుంది అనేది చెప్తూ ఉంటాయి. ప్లేస్ ఎక్కడుంది అనేటువంటి. హియర్, దేర్, ఎవ్రీవేర్, డౌన్, అవుట్, బ్యాక్వర్డ్, ఇన్వర్డ్, అవుట్వర్డ్, ఇన్వర్డ్, అవుట్వర్డ్, ఇవన్నీ కూడా అడ్వర్బ్స్. ఇవి రాసుకోవచ్చు. హియర్ ఇక్కడ హెచ్ఈఆర్ఈ, హెచ్ఈఏఆర్ కాదు. హియర్ ఇక్కడ, దేర్ అక్కడ, ఎవ్రీవేర్ అన్ని చోట్ల, డౌన్ క్రిందికి, అవుట్ బయటికి, బ్యాక్వర్డ్ వెనుక వైపుకు, ఇన్వర్డ్ లోపలికి, అవుట్వర్డ్ బయటికి, ఇన్వర్డ్ అవుట్వర్డ్, ఆ పదాలన్నీ కూడా అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటారు. స్టాండ్ ఇక్కడ నిలబడు. హియర్ ఎక్కడ, ఇక్కడ నిలబడు. స్టాండ్ హియర్ ఇక్కడ నిలబడు. ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఏది? హియర్. గో దేర్ అక్కడికి వెళ్ళు. ఇక్కడ అడ్వర్బ్ ఏది? దేర్. సెర్చ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్ అన్ని చోట్ల వెతుకు. ఇక్కడ అడ్వర్బ్ ఏది? ఎవ్రీవేర్. కమ్ రా ఎక్కడికి రావాలి? డౌన్ క్రిందికి రా. ఓకే, ఇక్కడ డౌన్ అనేది అడ్వర్బ్. మై బ్రదర్ ఈజ్ అవుట్. వేర్ అవుట్ ఎక్కడికి వెళ్ళిపోయినాడు? బయటికి వెళ్ళిపోయినాడు. వాక్ బ్యాక్వర్డ్ వెనక్కి నడుచుకుంటూ వెళ్ళు. కమ్ ఫార్వర్డ్ ముందరికి రా. ఓకే, కమ్ ఫార్వర్డ్ ముందరికి రా అని చెప్పటం. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఇవన్నీ కూడా అడ్వర్బ్ ఆఫ్ ప్లేసెస్ కిందికి వచ్చేస్తాయి అన్నమాట. అర్థమవుతున్నాయి కదా? వీటిని అడ్వర్బ్ ఆఫ్ ప్లేసెస్ అంటారు. అడ్వర్బ్ ఆఫ్ మేనర్స్. అడ్వర్బ్ ఆఫ్ మేనర్స్ అంటే బై పుట్టింగ్ క్వశ్చన్ ఇన్ వాట్ మేనర్, ఏ పద్ధతిలో. బై పుట్టింగ్ క్వశ్చన్ ఇన్ వాట్ మేనర్, ఏ పద్ధతిలో, ఓకే అనే ప్రశ్న వేస్తూ వస్తుంటుంది. హౌ అనే ప్రశ్నిస్తూ వస్తుంది. ఇన్ వాట్ మేనర్, హౌ టు ఏ సెంటెన్స్, వాక్యానికి ఏ పద్ధతిలో, ఎలా అని ప్రశ్న వేస్తూ వస్తూ ఉంటాయి. వీ కెన్ ఫైండ్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్స్ లైక్ దట్. మనం అలా కనుక్కోవచ్చు ఈజీగా. హౌ అని, ఇన్ వాట్ మేనర్ అని. ఫాస్ట్ అంటే వేగంగా, వెల్ అంటే బాగా, స్లోలీ అంటే నిదానంగా, హెవీలీ అంటే భారీగా, సౌండ్లీ అంటే గట్టిగా, బ్రేవ్లీ అంటే ధైర్యంగా, హార్డ్ అంటే కష్టపడటం, కామ్లీ అంటే కామ్లీ అంటే ప్రశాంతంగా, హ్యాపీలీ అంటే సంతోషంగా, సాడ్లీ అంటే దుఃఖంగా, యాంగ్రీలీ అంటే కోపంగా. ఆనంద్ సార్ ఫాట్ విత్ ఏ టైగర్, ఏ రాలేదండి ఇక్కడ, విత్ ఏ టైగర్ బ్రేవ్లీ. ఆనంద్ సార్ ఫాట్ విత్ ఏ టైగర్ బ్రేవ్లీ. ఆనంద్ సార్ పోరాడినాడు ఒక టైగర్ తో. బ్రేవ్లీ అంటే ధైర్యంగా. ఇక్కడ అడ్వర్బ్ ఏదో చెప్పండి? బ్రేవ్లీ. ఓకే, విత్ ఏ టైగర్, ఏ రావాలి అక్కడ? బ్రేవ్లీ. బ్రేవ్లీ అంటే ధైర్యంగా అని చెప్పటం. అది అడ్వర్బ్. అడ్వర్బ్ ఆఫ్ మేనర్. హౌ హీ ఫాట్ బ్రేవ్లీ, ఎలా పోరాడినాడు? బ్రేవ్లీ. హౌ అని ప్రశ్నిస్తే వస్తుంది. ఎలా అంటే ధైర్యంగానే. ఆల్ ద స్టూడెంట్స్ లిసన్ టు ద క్లాస్ కామ్లీ. అందరు స్టూడెంట్స్ కామ్గా క్లాస్ వింటున్నారు. ఇక్కడ అడ్వర్బ్ ఏదో చెప్పండి? కామ్లీ. హౌ కామ్లీ ప్రశాంతంగా. దే ప్లే వెల్. హౌ వెల్ బాగా ఆడినారు. వెల్ అనేది అడ్వర్బ్. అడ్వర్బ్ ఆఫ్ మేనర్. ద చైల్డ్ స్లెప్ట్ సౌండ్లీ. ఆ చైల్డ్ నిద్రపోయింది ఎలాగా? సౌండ్లీ. ఇక్కడ అడ్వర్బ్ ఏదో చెప్పండి? సౌండ్లీ అనేది. ద బాయ్ వర్క్స్ హార్డ్. అబ్బాయి ఎట్లాగా? ద బాయ్ వర్క్స్ హార్డ్, అది బ్యాడ్ కాదు, హార్డ్ రాసుకోండి. హెచ్ఏఆర్డి హార్డ్. హెచ్ఏఆర్డి హార్డ్. ద బాయ్ వర్క్స్ హార్డ్. అబ్బాయి పని చేస్తున్నాడు. ఎలాగ పని చేస్తున్నాడు? హార్డ్ అంటే కష్టపడి. ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఏదో చెప్పండి? హార్డ్ అన్నమాట. ఓకేనా? అక్కడ పీపీటీలో తప్పబడింది. హార్డ్ అనేది చూసుకోండి, రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే తరచుగా, ఎంత తరచుగా ఒక పని జరుగుతుంది అనేటువంటిది తెలుపుతూ ఉంటుంది. బై పుట్టింగ్ క్వశ్చన్ హౌ ఆఫన్. హౌ ఆఫన్ అంటే ఎంత తరచుగా ఒక పని జరుగుతుంది అనేది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ తెలుపుతుంటుంది. టు ఏ సెంటెన్స్ వీ కెన్ ఫైండ్ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మనం కనుక్కోవచ్చు అన్నమాట. నెవర్ అంటే ఎప్పుడు కాదు. సెల్డమ్ అంటే చాలా అరుదుగా. రేర్లీ అంటే అరుదుగా. సమ్ టైమ్స్ కొన్నిసార్లు. ఫ్రీక్వెంట్లీ అంటే తరచుగా. యూజువల్ అంటే సాధారణంగా. జస్ట్ అంటే ఇప్పుడే. ఆల్ ద టైమ్స్ అంటే అన్నిసార్లు. అకేషనల్ అంటే సందర్భానుసారంగా. డైలీ అంటే ప్రతిరోజు. డైలీ అంటే ప్రతిరోజు. అలాగా వస్తూ ఉంటుంది అన్నమాట. వన్స్ అంటే ఒకసారి, ట్వైస్ అంటే 2 సార్లు. ఇవన్నీ కూడా అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఎంత తరచుగా ఒక పని జరుగుతుంటుంది తెలుపుతూ ఉంటుంది. ఐ హావ్ టోల్డ్ యూ ట్వైస్. 2 సార్లు చెప్పటం జరిగింది. చెప్పటం ఎన్నిసార్లు? ట్వైస్. ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏది? ట్వైస్ అన్నమాట. ద పోస్ట్ మ్యాన్ కాల్డ్ అగైన్. పోస్ట్ మ్యాన్ మరలా పిలిచినాడు. ఓకే, హౌ ఆఫన్ అగైన్, మరలా పిలవటం అనమాట. అగైన్ అనేది అక్కడ అడ్వర్బ్. హీ హ్యాస్ జస్ట్ గాన్ అవుట్. జస్ట్ ఇప్పుడే. ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది? జస్ట్ అన్నమాట. ఓకే, ఇంకొక అడ్వర్బ్ కూడా ఉంది ఇక్కడ, అవుట్ అనేటువంటిది. అది అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ కిందకి వస్తుంది.
హీ హాజ్ జస్ట్ గాన్ అవుట్. జస్ట్ అనేది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అతను ఇప్పుడే బయటికి పోయినాడు. ఎప్పుడు? హౌ ఆఫన్ అంటే జస్ట్. షీ ఫ్రీక్వెంట్లీ గోస్ టు హర్ హౌస్. ఆమె తరచుగా ఇంటికి వెళుతూ ఉంటుంది. ఇక్కడ అడ్వర్బ్ ఏదో చెప్పండి, ఫ్రీక్వెంట్లీ అనేటువంటిది అడ్వర్బ్. ఓకేనా? ఓకే, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారు. హీ ఆఫన్ గోస్ టు ఫిల్మ్స్. ఇక్కడ ఏదో అడ్వర్బ్ చెప్పండి, ఆఫన్ అంటే తరచుగా సినిమాలకు వెళ్తాడు. హౌ హౌ ఆఫన్ అంటే ఆఫన్, తరచుగా వెళ్తాడు. హీ ఆఫన్ గోస్ టు ఫిలిమ్స్ అని చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఆఫన్ అనేది అడ్వర్బ్ కిందకి వస్తుంది. ఆఫన్, ఫ్రీక్వెంట్లీ, జస్ట్, అగైన్, ట్వైస్, ఇవన్నీ కూడా అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కిందకి వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్, ఇవి నెగటివ్ అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. ఇఫ్ యూ వి యూజ్ ద వర్డ్ నాట్ యాజ్ అడ్వర్బ్, ఇట్ ఈస్ అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్. నాట్ అనే పదాన్ని అడ్వర్బ్ ఉపయోగిస్తే అడ్వర్బ్స్ ఆఫ్ నెగేషన్ అంటారు. ఐ డు నాట్ నో ఎనీథింగ్. ఇక్కడ నాట్ అనేది అడ్వర్బ్. ఓకే, అడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్, ఇట్ కన్ఫర్మ్స్ సంథింగ్. అడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్ అంటే ఇవి కన్ఫర్మ్ చేస్తూ ఉంటాయి. ష్యూర్లీ, ఖచ్చితంగా, సర్టైన్లీ, తప్పనిసరిగా, కన్ఫర్మ్లీ, ఏమి, డెఫినెట్లీ. డెఫినెట్లీ అనేది కూడా వస్తుంది. DEFINITELY. డెఫినెట్లీ అనేది కూడా అడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్ కిందకి వస్తుంది. హీ విల్ ష్యూర్లీ కమ్, అతను తప్పనిసరిగా వస్తాడు. ఇక్కడ అడ్వర్బ్ ఏదో చెప్పండి, ష్యూర్లీ. షీ విల్ సర్టైన్లీ డూ ద వర్క్, ఆమె తప్పనిసరిగా చేస్తుంది. సర్టైన్లీ అనేది అడ్వర్బ్ అన్నమాట. హీ డెఫినెట్లీ కమ్స్ టు ప్రొద్దుటూరు, అతను తప్పనిసరిగా ప్రొద్దుటూరుకు వస్తాడు. మా సొంతూరు అండి కాబట్టి నేను ప్రొద్దుటూరు పేరు చెప్తాను, ఇంకో రకంగా అనుకోవద్దండి. ఓకే, హీ విల్ డెఫినెట్లీ కమ్, హీ డెఫినెట్లీ కమ్స్ టు ప్రొద్దుటూరు, అతను తప్పనిసరిగా ప్రొద్దుటూరుకు వస్తాడు. అక్కడ ఏదో అడ్వర్బ్ చెప్పండి, డెఫినెట్లీ అన్నమాట. అడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ. ఈ అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీకి హౌ మచ్ అని ప్రశ్న ఇస్తే వస్తుందండి. ద అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ టెల్స్ us the degree or extent to which something happens. Answer the question how much or to what degree. Adverb of degree can modify verbs, adjectives and other adverbs. ఈ adverb of degree అనేది verbs ను వివరిస్తూ ఉంటాయి, పనిని. adjectives ను adverbs ను వివరిస్తూ ఉంటాయి. వెరీ అనేది చెప్పుకున్నాం కదా, వెరీ అనేది ఇది. వెరీ అనేది చూడండి, హౌ మచ్ అని ప్రశ్న ఇస్తూ వస్తుంది, టు వాట్ డిగ్రీ అనేది. ఎంటైర్లీ, మొత్తంగా, వెరీ, టు, ఇనఫ్, చాలినంత, మచ్, చాలినంత, సో, ఓకే, ఎక్స్ట్రీమ్లీ, అబ్సల్యూట్లీ, ఆల్మోస్ట్, లిటిల్, ఫెయిర్లీ, ఓన్లీ, రాదర్, ఓన్లీ, టెర్రిబుల్లీ, ఫుల్లీ, పార్ట్లీ, క్వైట్, సమ్వాట్, హాఫ్, నియర్లీ, మోస్ట్లీ, మోర్, హార్డ్లీ. హార్డ్లీ అంటే ఏమీ లేదు అని అర్థం అన్నమాట. ఇవన్నీ కూడా అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ వస్తాయి. షీ ఎంటైర్లీ అగ్రీస్ విత్ హిమ్. హౌ మచ్ డస్ షీ అగ్రీ విత్ హిమ్? ఎంటైర్లీ, మొత్తంగా ఆమె ఒప్పుకుంటూ ఉంది, అతనితో ఏకీభవిస్తుంది అని చెప్పటం. షీ ఎంటైర్లీ అగ్రీస్ విత్ హిమ్, మొత్తం మీద అనమాట. హౌ మచ్, ఎంటైర్లీ అనమాట. మేరీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. హౌ మచ్ బ్యూటిఫుల్? వెరీ బ్యూటిఫుల్. వెరీ అనేది అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. హీ డ్రోవ్ క్వైట్ డేంజరస్లీ. ఓకే, హీ డ్రోవ్ క్వైట్ డేంజరస్లీ. హౌ మచ్ డేంజరస్లీ? క్వైట్ డేంజరస్లీ, ఎక్కువ అనేది. షీ ఈజ్ సో స్వీట్. హౌ స్వీట్? హౌ మచ్ స్వీట్? సో స్వీట్, చాలా మంచిది ఆమె అని చెప్పటం అనమాట. ఓకేనా? ఇవి అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అంటారు. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. హీ హ్యాస్ మనీ ఇనఫ్ అనాలి. హీ హ్యాస్ మనీ ఇనఫ్, అప్పుడు అడ్వర్బ్ అవుతుంది ఇనఫ్ అనేది. హీ హ్యాస్ మనీ ఇనఫ్ అన్నప్పుడు అక్కడ అడ్వర్బ్ అవుతుంది ఇనఫ్. హీ హ్యాస్ ఎనఫ్ మనీ అన్నారనుకోండి, మళ్ళీ అడ్జెక్టివ్ అయిపోతుంది. హీ హ్యాస్ మనీ, కలిగి ఉంది, ఎనఫ్, చాలినంత. ఓకే, చాలినంత కలిగి ఉండటం అన్నమాట. ఓకే, అప్పుడు అది అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అయిపోతుంది ఎనఫ్. హీ హ్యాస్ మనీ ఎనఫ్ అనాలి. ఎనఫ్ మనీ అన్నారంటే మళ్ళా ఎనఫ్ అనేది అడ్జెక్టివ్ అయిపోతుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐఎమ్ సారీ. సారీ అనేది మనం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐఎమ్ సారీ అని చెప్తూ ఉంటాం కదా. ఓకే, సారీ అనేది మామూలుగా అడ్జెక్టివ్. సారీ, ఐఎమ్ సారీ. ఓకే, ఆయన వివరిస్తుంది, ఐఎమ్ సారీ అంటారు. ఓకే, ఐఎమ్ వెరీ సారీ అంటాం. ఐఎమ్ వెరీ సారీ అని మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, ఐఎమ్ వెరీ సారీ అని మనం చెప్పుకుంటాం అన్నమాట. నేను చెప్పేది అర్థం అవుతుంది కదా. ఇంకా మనం చాలా చెప్పుకోవచ్చు. హీ హ్యాస్ ఆల్మోస్ట్ వన్ ద గేమ్. హీ హ్యాస్ ఆల్మోస్ట్ వన్ ద గేమ్ అంటే అతడు ఆల్మోస్ట్
గేమ్ను గెలిచినాడు అని చెప్పటం అనమాట. ఆల్మోస్ట్ గేమ్ని గెలిచినాడు. అక్కడ అడ్వర్బ్ ఏదో చెప్పండి, అడ్వర్బ్ ఏదో చెప్పండి. ఆల్మోస్ట్ అన్నమాట. ఆల్మోస్ట్ అనేది మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, మనం ఆ రకంగా మనం ఈ యొక్క అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీని గురించి మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకేనా? ఓకే, ఈ రకంగా మనం చెప్పుకుంటాం. ఓకే, సో ఈ రకంగా మనం ఈ సారీని మనం చెప్పుకుంటాం. వెరీ సారీ అనేటువంటిది, సారీ అంటే మనం అడ్వర్బ్గా కూడా చెప్పుకుంటాం. ఐఎమ్ వెరీ సారీ అడ్జెక్టివ్గా కూడా చెప్పుకుంటాం. ఐఎమ్ వెరీ సారీ అంటే వెరీ అనేది అడ్వర్బ్గా చెప్పుకుంటాం. ఓకే, హీ హార్డ్లీ స్పోక్. హీ హార్డ్లీ స్పోక్ అంటే అతను పెద్దగా మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. హార్డ్లీ అంటే నథింగ్ అనే వస్తుంది. హీ హార్డ్లీ స్పోక్. ఓకే, హార్డ్లీ అనేటువంటిది ఏమిటో చెప్పండి, అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అంటారు. హీ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్. ఇక్కడ మోర్ అనేది ఏమిటిది, ఇంటెలిజెంట్ అని అడ్జెక్టివ్ వివరిస్తుంది అనమాట. హీ ఈజ్ ఇంటెలిజెంట్. హౌ మచ్ ఇంటెలిజెంట్? మోర్ ఇంటెలిజెంట్. మోర్ అనేది అడ్వర్బ్. ఏం అడ్వర్బ్ అంటారు? అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. ఆ రకంగా మనం చెప్పుకుంటాం అనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. మరి అడ్వర్బ్ ఆఫ్ రీజన్ ఆర్ పర్పస్. అడ్వర్బ్ ఆఫ్ రీజన్ ఆర్ పర్పస్ అంటాం. ఓకేనా? అడ్వర్బ్ ఆఫ్ రీజన్ ఆర్ పర్పస్. అడ్వర్బ్స్ ఆఫ్ పర్పస్ ఆర్ రీజన్స్ ఎక్స్ప్రెస్ ద రీజన్, కారణాన్ని చెప్తూ ఉంటాయి. నేమ్ ఒక లక్ష్యాన్ని గురించి చెప్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆర్ టార్గెట్ బిహైండ్ ద హ్యాపెనింగ్ ఆఫ్ ఏ పర్టికులర్ యాక్షన్, లక్ష్యాన్ని గురించి చెప్తూ ఉంటాయి. దీస్ వర్డ్స్ హెల్ప్ టు డిస్క్రైబ్ వై సంథింగ్ హ్యాపెండ్. ఎందుకు అట్లా జరిగింది, ఎందుకు అట్లా జరిగింది అని చెప్పడం. ఒక పని ఎందుకు అట్లా జరిగింది అని చెప్పడం. హెన్స్, దేర్ ఫోర్, కాన్సిక్వెంట్లీ, దస్ అనే పదాలు వస్తూ ఉంటాయి. కృష్ణ వాజ్ హెన్స్ నెగ్లెక్టెడ్ బై ద టీచర్స్. కృష్ణ ఆ కారణం చేత టీచర్స్ చేత నెగ్లెక్ట్ చేయబడినాడు. షీ దస్ ఓపెన్డ్ ద డోర్ అప్లయింగ్ లిటిల్ విజిబుల్ ఫోర్స్. అందువలన, ఓకే, అందువలన ఆ ఉద్దేశంతో షీ దస్ ఓపెన్డ్ ద డోర్ అప్లయింగ్ లిటిల్ విజిబుల్ ఫోర్స్, కాస్త ఓకే బలాన్ని ప్రయోగించి ఆమె డోర్ను తెరిచింది. అందువల్ల హీ దేర్ ఫోర్ డజంట్ వాంట్ టు టాక్ టు మీ. అందువల్ల అతను నాతో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. ఏదో కారణం ఉంటుందన్నమాట. ఓకే, హీ దేర్ ఫోర్ డజంట్ వాంట్ టు టాక్ టు మీ. అందువల్ల అతను నాతో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు, రీజన్ అనమాట. ద టీచర్ ఈజ్ ఇల్. టీచర్ జబ్బు పడినాడు. అండ్ దేర్ ఫోర్ ఈజ్ అనేబుల్ టు కమ్ టు క్లాస్. అందుకని క్లాస్కి రావడానికి ఇష్టపడటం లేదు. ఇక్కడ ఏది అడ్వర్బ్ చెప్పండి, దేర్ ఫోర్ అని. దేర్ ఫోర్ అంటే ఆ కారణం చేత, ఓకే, ఆ కారణం చేత, ఆ పర్పస్, ఆ ఉద్దేశం వల్ల అని చెప్పటం అన్నమాట. ఓకే, సో వీటిని అడ్వర్బ్స్ ఆఫ్ రీజన్ ఆర్ పర్పస్ అంటారు. హెన్స్, దేర్ ఫోర్, కాన్సిక్వెంట్లీ, దస్ అన్నమాట. ఓకే, కంజంక్టివ్ అడ్వర్బ్స్ అంటారు. కంజంక్టివ్ అడ్వర్బ్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. వీటి గురించి మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. వీటి గురించి లొకేషన్ ఆఫ్ ఏ కంజంక్టివ్ అడ్వర్బ్ ఇన్ ఏ సెంటెన్స్. ఏ కంజంక్టివ్ అడ్వర్బ్ ఏమి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. హౌ ఎవర్, ఏమైనప్పటికీ కూడా. నెవర్త్-లెస్, దేర్ ఫోర్, దేర్ ఫోర్ ను కూడా ఉపయోగించుకోవచ్చు కంజంక్టివ్ అడ్వర్బ్స్. మోర్ ఓవర్, లైక్ వైజ్, ఫర్దర్ మోర్, కాన్సిక్వెంట్లీ, ఇంతకుముందు వచ్చినాయి కదా మనకు. అడ్వర్బ్ ఆఫ్ రీజన్ ఆర్ పర్పస్, వీటిని కంజంక్టివ్ అడ్వర్బ్స్ అని కూడా అంటారు. కెన్ బి యూజ్డ్ అట్ ద బిగినింగ్, మిడిల్ ఆర్ ఎండ్ ఆఫ్ ఏ సింగిల్ ఇండిపెండెంట్ క్లాస్. ఓకేనా? వాక్యం ఇండిపెండెంట్ క్లాస్కు బిగినింగ్ లో, మధ్యలో, ఓకే, చివరన కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ద బిగినింగ్ ఆర్ మిడిల్ ఈజ్ ప్రిఫర్డ్ టు ద ఎండ్ పొజిషన్. ఎండ్ పొజిషన్ కంటే కూడా బిగినింగ్ లో, మధ్యలో ఉపయోగిస్తూ ఉంటారు. కామాస్ విత్ కంజంక్టివ్ అడ్వర్బ్స్. యూజ్ ఏ కామా ఆఫ్టర్ ఏ కంజంక్టివ్ అడ్వర్బ్ when it starts a single independent clause. సింగిల్ ఇండిపెండెంట్ క్లాస్ తో కలిసేటప్పుడు కామా ఉపయోగిస్తాం అనమాట. ఐ రోట్ ఫర్ 10 hours. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. నేను 10 hours వ్రాసినాను. ఐ రోట్ ఫర్ 10 hours. 10 గంటలు వ్రాసినాను. హవెవర్, ఆడికి అయిపోయింది అది, ఆడికి అయిపోయింది అది క్లాజ్. ఫుల్ స్టాప్ అయిపోయింది కదా. ఫుల్ స్టాప్ అయిపోయిన తర్వాత హవెవర్, ఏమైనప్పటికీ కూడాను, ఓకే, ఏమైనప్పటికీ కూడాను, ఐ డిడెంట్ ఫినిష్ మై కంపోజిషన్. నేను నా కంపోజిషన్ పూర్తి చేయలేదు అన్నమాట.
ఓకే. హవెవర్ ఐ డిడెంట్ ఫినిష్ మై కంపోజిషన్. అయినా నేను కంపోజిషన్ పూర్తి చేయలేదు. 10 గంటలు రాసినాను. అయినప్పటికి కూడా నేను పూర్తి చేయలేదు అనటం అనమాట. ఇక్కడ ఫుల్ స్టాప్ వచ్చేసింది. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి మొదటి వాక్యానికి. మళ్ళీ హవెవర్ తర్వాత కామ కూడా ఉంచాలి. ఇది సింగిల్ ఇండిపెండెంట్ క్లాస్కే వస్తుంది అనమాట. ఓకే. బిగినింగ్ లో వచ్చింది చూడండి అట్లాగనమాట. అనమాట. హవెవర్ అని ఇక్కడ వచ్చేసింది అనమాట. ఐ రోట్ ఫర్ 10 hours. నేను 10 గంటలు వ్రాస్తున్నాను. నెవర్త్ ఐ డిడెంట్ ఫినిష్ మై కంపోజిషన్. అయినా అయిపోలేదు మరి. ఐ వాజ్ టైర్డ్. నేను బాగా అలసిపోయినాను. దేర్ ఫోర్ ఐ వెంట్ టు బెడ్. కాబట్టి వెళ్ళి పడుకున్నాను. ఇక్కడ ఐ వాజ్ టైర్డ్, అలసిపోయినాను. కాన్సిక్వెంట్లీ ఐ వెంట్ టు బెడ్. దాని ఫలితంగా నేను వెళ్ళి పడుకున్నాను అని చెప్పటం అనమాట. చూడండి అక్కడ ఫస్ట్ వాక్యం రాసేసినాం, ఫుల్ స్టాప్ పెట్టేసినాం. మళ్ళా ఈ ఏంటంటే కంజంక్టివ్ అడ్వర్బ్ రాసి కామ పెట్టేసినాం అనమాట. మొత్తం మీద ఏమో ఇది 2 వాక్యాలను కలుపుతున్నట్లే ఉంటుంది. అయితే సింగిల్ ఇండిపెండెంట్ క్లాస్తో వస్తుంది. ఫుల్ స్టాప్ అయిపోయి ఈ వాక్యం అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళా వస్తుంది ఇది నెక్స్ట్ వాక్యానికి, నెక్స్ట్ క్లాజ్కి అనమాట. ఫస్ట్ ఒక క్లాజ్ ఐ రోట్ ఫర్ 10 hours, ఆడి క్లాజ్ అయిపోయింది. ఫుల్ స్టాప్ పెట్టేసినాం కాబట్టి అయిపోయింది. నెక్స్ట్ క్లాజ్కు మొదట్లో వచ్చేసింది హౌఎవర్ ఐ డిడెంట్ ఫినిష్ మై కంపోజిషన్. అంటే ఈ 2 క్లాజులను ఇది కలుపుతూనట్లే ఉంది. మళ్ళా ఏమిటంటే కొంచెం విడదీస్తుంది అనమాట. అట్లా కంజంక్టివ్ అంటే కలుపుతూ ఉంది. అయితే అది ప్యూర్ కంజంక్షన్ కాదు, అడ్వర్బ్ ఇది. ఫుల్ స్టాప్ వచ్చి మరలా ఎట్లాగ వచ్చేస్తుంది. ఈ రకంగా వచ్చేస్తుంటాయి కంజంక్టివ్ అడ్వర్బ్స్. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని మన వాక్యాలు ఉపయోగించుకోవచ్చు అనమాట. అర్థమవుతుంది కదా నేను చెప్పేటువంటిది. ఓకే. కంజంక్టివ్ అడ్వర్బ్స్ గురించి నేను తర్వాత డీటెయిల్గా చెప్తానులేండి. ఇక్కడే ఉన్నాయి డీటెయిల్డ్గా మ్యాక్సిమం. యూజ్ కామా సరౌండ్ ఏ కంజంక్టివ్ అడ్వర్బ్ when it comes between a subject and a main verb in a single independent clause. Okay na? Okay. Use comma surround a conjunctive adverb. Okay. When it comes between a subject and ఏదానికి వస్తుంది, comes between a subject and a main verb. Okay. Subject and main verb in a single independent clause. ఓకే. మీరు ఇక్కడ ఐ రోట్ ఫర్ 10 hours అంతవరకు అయిపోయింది. ఓకే. ఐ రోట్ 10 hours, నేను 10 గంటలు వ్రాసినాను. మీరు ఈ అడ్వర్బ్ ఆఫ్ ఈ కంజంక్టివ్ అడ్వర్బ్ను మనం వాక్యం మధ్యలో ఉపయోగించుకోవాలనుకున్నాం. ఓకే. వాక్యం మధ్యలో ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు మనం స్టార్టింగ్లో కాకుండా హౌఎవర్ ఐ డిడెంట్ ఫినిష్ మై కంపోజిషన్ అని మామూలుగా ముందులో చెప్పొచ్చు. హౌఎవర్ ముందు రావచ్చు. అట్లా కాకుండా మధ్యలో రాయాలనుకుంటే ఈ మెయిన్ వర్బ్కు ముందర ఉపయోగించండి. ఉపయోగించేటప్పుడు దాన్ని కామాలతో విడదీయండి. ఐ డిడెంట్ కామా హౌఎవర్ కామా ఫినిష్ మై కంపోజిషన్. ఆ రకంగా మనం ఇట్ కమ్స్ బిట్వీన్ ఏ సబ్జెక్ట్ అండ్ మెయిన్ వర్బ్కు, ఇక్కడ ఐకి మెయిన్ వర్బ్కు మధ్యలో వస్తుంది అనమాట. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చింది కాబట్టి హెల్పింగ్ వర్బ్ తర్వాత వచ్చేసింది అనమాట. హెల్పింగ్ వర్బ్ వస్తే హెల్పింగ్ వర్బ్ తర్వాత వస్తుంది. సబ్జెక్ట్ వస్తే హెల్పింగ్ వర్బ్ లేకుంటే సబ్జెక్ట్ తర్వాత వచ్చేస్తుంది. అలా మధ్యలో వచ్చేస్తుంది. అయితే కామాలతో విడదీయాల. ఐ డిడెంట్ హౌఎవర్ ఫినిష్ మై కంపోజిషన్ అని చెప్పటం అనమాట. ఓకేనా? ఆ రకంగా మనం ఉపయోగిస్తాం అనమాట. యూజ్ కామా సరౌండ్ ఏ కంజంక్టివ్ అడ్వర్బ్. అలా కామాలతో విడదీస్తాం. యూజ్ ఏ కామా బిఫోర్ ఏ కంజంక్టివ్ అడ్వర్బ్ వెన్ ఇట్ ఎండ్స్ ఏ సింగిల్ ఇండిపెండెంట్ క్లాజ్. ఒకవేళ చివరిలో రాయాల్సి వస్తే ఆ క్లాస్ అయిపోయిన తర్వాత కామా పెట్టేసి హౌఎవర్ పెట్టేసి ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. ఇక్కడ చూడండి, ఐ రోట్ ఫర్ 10 hours, నేను 10 గంటలు రాసినాను. ఐ డిడెంట్ ఫినిష్ మై కంపోజిషన్. ఐ డిడెంట్ ఫినిష్ మై కంపోజిషన్ అంటే నేను నా పనిని పూర్తి చేయలేదు. కామా హౌఎవర్ ఏమైనప్పటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. హౌఎవర్ అంటే ఫుల్ స్టాప్ పెట్టేసేయండి అనమాట. ఓకేనా? ఐ రోట్ ఫర్ 10 hours, ఐ డిడెంట్ ఫినిష్ మై కంపోజిషన్ కామా హౌఎవర్ ఏమైనప్పటికీ కూడా నేను ఫినిష్ చేయలేదు అని చెప్పటం అనమాట. హౌఎవర్ అని చెప్పటం అనమాట. ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు. సో స్టార్టింగ్లో వస్తేనేమో హౌఎవర్ ఐ డిడెంట్ ఫినిష్ మై కంపోజిషన్ అని మనం చెప్పొచ్చు. మధ్యలో వస్తే సబ్జెక్ట్ తర్వాత ఐ డిడెంట్ కామా హౌఎవర్ కామా ఫినిష్ మై కంపోజిషన్. చివరిలో వస్తే ఐ డిడెంట్ ఫినిష్ మై కంపోజిషన్ కామా హౌఎవర్ ఫుల్ స్టాప్. కామా తప్పనిసరిగా ఉంచాలంటాడు. హౌఎవర్ అని చెప్పాలి. ఓకేనా?
సెమీకోలన్స్ విత్ కంజంటివ్ అడ్వర్బ్స్, ఒకసారి సెమీకోలన్ కూడా ఉపయోగిస్తారు. ఏ కంజంటివ్ అడ్వర్బ్ కెన్ బి యూజ్డ్ టు జాయిన్ టు ఇండిపెండెంట్ క్లాజెస్. ఈ రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ను ఐ రోట్ ఫర్ 10 hours, ఐ డిడెంట్ ఫినిష్ మై కంపోజిషన్ కలిపేదానికి ఉపయోగిస్తాము. ఓకే, ఇన్ దిస్ కేస్ ఏ సెమీకోలన్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ పీరియడ్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఇండిపెండెంట్ క్లాజ్. ఒక్కోసారి సెమీకోలన్ కూడా ఉపయోగిస్తాం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఏ పీరియడ్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఇండిపెండెంట్ క్లాస్. ఫస్ట్ ఇండిపెండెంట్ క్లాస్ తర్వాత సెమీకోలన్ కూడా ఉపయోగించవచ్చు. ఇంతకుముందు ఫుల్ స్టాప్స్ ఉపయోగించుకున్నాం కదా, సెమీకోలన్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఐ రోట్ ఫర్ 10 hours, 10 గంటలు నేను రాసినాను. హవెవర్, ఏమైనప్పటికీ కూడాను ఐ డిడెంట్ ఫినిష్ మై కంపోజిషన్, అయినా కూడా నేను నా కంపోజిషన్ పూర్తి చేయలేదు. ఐ వాస్ టైర్డ్, నేను బాగా అలసిపోయినాను. కాన్సిక్వెంట్లీ ఐ వెంట్ టు బెడ్, అందువల్ల వెళ్ళి పడుకున్నాను. ఫుల్ స్టాప్ ఉపయోగించుకోవచ్చు, సెమీకోలన్ కూడా ఉపయోగిస్తారు. వీటికి చూడండి, కెన్ బి యూజ్డ్, ఉపయోగించుకోవచ్చు టు జాయిన్. ఇన్ దిస్ కేస్ సెమీకోలన్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ పీరియడ్. ఫుల్ స్టాప్ పెట్టే బదులు మనము సెమీకోలన్ ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ హవెవర్, కాన్సిక్వెంట్లీ అనేది ఏమైపోతుందో చెప్పండి, మనకు కంజంక్టివ్ అడ్వర్బ్ కిందకి వస్తుంది. అర్థమైంది కదా? సో ఆ రకంగా కంజంక్టివ్ అడ్వర్బ్స్ గురించి మనం చెప్పుకుంటాం. తర్వాత వచ్చేసి మనకు సెంటెన్స్ అడ్వర్బ్స్. చూడండి, సెంటెన్స్ అడ్వర్బ్స్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఒకసారి. సమ్ అడ్వర్బ్స్ రెఫర్ టు ఏ హోల్ స్టేట్మెంట్ అండ్ నాట్ జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. మొత్తం వాక్యాన్ని ఇవి రెఫర్ చేస్తూ ఉంటాయి అడ్వర్బ్స్. దే ఆర్ కాల్డ్ సెంటెన్స్ అడ్వర్బ్స్. వాటిని సెంటెన్స్ అడ్వర్బ్స్ అంటారు. అండ్ దే యాక్ట్ యాజ్ ఏ కామెంట్ గాను ఎట్లాగో వస్తూ ఉంటాయి. షోయింగ్ ద యాటిట్యూడ్ ఆర్ ఒపీనియన్ ఆఫ్ ద స్పీకర్. స్పీకర్ యొక్క అభిప్రాయం చెప్తుంది, ఆ రైటర్ యొక్క అభిప్రాయం చెప్తుంది టు ఏ పర్టికులర్ సిచ్యుయేషన్. ఒక పరిస్థితిని, పర్టికులర్ సిచ్యుయేషన్లో రైటర్ యొక్క, స్పీకర్ యొక్క అభిప్రాయాన్ని, ఉద్దేశాన్ని కూడా చెప్తూ ఉంటాయి, కామెంట్ చెప్తూ ఉంటాయి. మొత్తం మీద మొత్తము రెఫర్ చేస్తూ ఉంటాయి వాక్యాన్ని అంతా కూడా. సెంటెన్స్ అడ్వర్బ్స్ ఆఫన్ స్టాండ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్. వీటిని సాధారణంగా వాక్యం ముందరే ఉపయోగిస్తుంటాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఫార్చునేట్లీ, వాట్ ఈస్ దట్ వన్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం. ఇక్కడ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా. చూడండి, ఫార్చునేట్లీ హీ వన్ ద గేమ్. అదృష్టవశాత్తు, ఇక్కడ ఫార్చునేట్లీ అనేది అక్కడ సెంటెన్స్ అడ్వర్బ్ అంటారు. ఓకేనా? ఓకే, చూద్దాం. ఓకే అంటాం మనం. సెంటెన్స్ అడ్వర్బ్స్ ఆఫన్ స్టాండ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్. వాక్యం మొదట్లో ఉంటాయి. హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం మనం. క్లియర్లీ, స్పష్టంగా, దెర్ హ్యావ్ బీన్ అన్యాక్సెప్టబుల్ డిలేస్. క్షమించరానటువంటి లేట్ అయిపోతుంది అన్నమాట, స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్ ఈస్ క్లియర్ దట్ దెర్ హ్యావ్ బీన్ అన్యాక్సెప్టబుల్ డిలేస్. స్పష్టంగా కనిపిస్తుంది, క్షమించరానటువంటి లేటు చేస్తున్నారు. క్లియర్లీ. సాడ్లీ, బాధగా, ద ఫారెస్ట్స్ ఆర్ నౌ అండర్ థ్రెట్. బాధాకరంగా ఫారెస్ట్ అన్ని కూడా ఇప్పుడు పాపం చాలా థ్రెట్ కు గురవుతున్నాయి. ఇట్ ఈస్ సాడ్ దట్ ద ఫారెస్ట్ ఆర్ నౌ అండర్ థ్రెట్. చాలా బాధాకరం అండి, ఇప్పుడు థ్రెట్ లో ఉన్నాయని. ఇప్పుడు సాడ్లీ అనేది ఇక్కడ సెంటెన్స్ అడ్వర్బ్స్. క్యూరియస్ అంటే ఆసక్తికరంగా, హీ నెవర్ విజిటెడ్ అమెరికా. ఎప్పటికైనా అతను అమెరికాను సందర్శించలేదు. ఇట్ ఈస్ క్యూరియస్ దట్ హీ నెవర్ విజిటెడ్ అమెరికా. చాలా ఆసక్తికరంగా ఉంది క్యూరియస్లీ అనేది అనమాట. ఇక్కడ క్లియర్లీ, సాడ్లీ, క్యూరియస్లీ, ఫార్చునేట్లీ, వీటిని ఏం అడ్వర్బ్స్ అంటారు చెప్పండి? సెంటెన్స్ అడ్వర్బ్స్ అంటారు అనమాట. ఓకేనా? చాలా ఉంటాయి అట్లా సెంటెన్స్ అడ్వర్బ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ రిలేటివ్ అడ్వర్బ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. రిలేటివ్ ప్రొనౌన్స్ అనేటివి కూడా ఉన్నాయి మనకు. ఓకేనా? రిలేటివ్ అడ్వర్బ్స్. అసలు రిలేటివ్ అడ్వర్బ్స్ అంటే ఏంటో చూద్దాం. The relative adverbs where, when and why can be used to join sentences or clauses. Relative adverbs where, when and why ni రెండు వాక్యాలు కలిపేదానికి ఉపయోగిస్తారు. రెండు వాక్యాలను కలిపేదానికి ఉపయోగిస్తారు. They replace the more formal structure of preposition plus which used to indicate a relative clause అన్నమాట. ఓకే, రిలేటివ్ క్లాజ్ అన్నమాట. ఆన్ విచ్, ఫర్ విచ్, ఆన్ విచ్, ఫర్ విచ్, ఇటువంటి వాటికి మనకు వీటికి సమాధానాలు వస్తూ ఉంటాయి అన్నమాట. దీని గురించి నేను సపరేట్గా కూడా చెప్తాను. ఓకే, రిలేటివ్ అడ్వర్బ్స్, రిలేటివ్ అడ్జెక్టివ్స్, రిలేటివ్
ప్రొనౌన్స్ గురించి సపరేట్గా కూడా టాపిక్ చెప్తాను. ఓకే, ప్రిపోజిషన్ ప్లస్ విచ్, ఓకే, యూజ్ టు ఇంట్రడ్యూస్ ఎ రిలేటివ్ క్లాజ్ అనమాట. ఆ ప్రశ్న ఇస్తే వస్తూ ఉంటుంది, నేను చెప్తాను. ఎగ్జాంపుల్స్ వెన్, వేర్, వై అన్నమాట. దిస్ ఈస్ ద హౌస్ వేర్ ఐ గ్రీ అప్. ఈ ఇంట్లోనే నేను, దిస్ ఈస్ ద హౌస్ వేర్ ఐ గ్రీ అప్. నేను ఎక్కడైతే నివసించినానో ఆ ఇల్లు ఇది అనమాట. ఆ ఇల్లు ఇది అని చెప్పటం అనమాట. నేను ఎక్కడైతే నివసించినానో ఆ ఇల్లు ఇది అని చెప్పటం అనమాట. ఓకే, ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ ఇల్లు ఇది అని చెప్పుకోవటం. ఇక్కడ వేర్తో మనం కలపటం జరిగింది రెండు వాక్యాలను. వేర్తో మనము ఈ రెండు వాక్యాలను కూడా మనము కలపటం జరిగింది అనమాట. ద మూమెంట్ వెన్ ఐ సా Jeffrey trip and fall, I started to laugh uncontrollably. The moment when I saw Jeffrey trip and fall, I started to laugh uncontrollably. నేను ఆ జెఫ్రీ ట్రిప్ అండ్ ఫాల్, ఆ జెఫ్రీ అనేటువంటి అతను క్రిందబడి నేను అతను క్రింద పడినప్పుడు నేను ఆ క్షణంలో నేనేం చేస్తున్నానంటే బాగా నవ్వుతూ ఉన్నాను. ఐ స్టార్టెడ్ లాఫ్ అన్కంట్రోలబుల్లీ, నిలబడుకోకుండా నవ్వుతూనే ఉన్నాను అని చెప్పటం. ద రీజన్ వై ఐ కాంట్ కమ్ టు ద పార్టీ ఈజ్ సంథింగ్ దట్ ఐ డోంట్ రియల్లీ వాంట్ టు షేర్ విత్ యూ. నేను ఎందుకు పార్టీకి రాలేను అనేటువంటిది నేను నీతో షేర్ చేసుకోవాలని అనుకోవటం లేదు అన్నమాట. మీట్ మీ అట్ ద ప్లేస్, నన్ను కలువు, వేర్ వి ఫస్ట్ ప్రామిస్డ్ టు బి బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఆ ప్రదేశంలో నన్ను కలువు, మనం మొట్టమొదటి ప్రామిస్ చేసుకున్నాము కదా బెస్ట్ ఫ్రెండ్స్గా ఎప్పటికీ ఉండాలని. ఆ ప్రదేశంలో నన్ను కలువు అని చెప్పటం అన్నమాట. డూ యూ రిమెంబర్ ద టైమ్ వెన్ వీ వెంట్ స్విమ్మింగ్ విత్ ద డాల్ఫిన్స్. నీకు ఆ సమయం గుర్తుందా, మనము స్విమ్మింగ్కి వెళ్ళినాం ఆ డాల్ఫిన్స్తో అని చెప్పటం అన్నమాట. ప్లేస్ గుర్తుంది కదా, డూ యూ రిమెంబర్ ద టైమ్, ఓకే, వెన్ we went swimming with the dolphins అని చెప్పటం అన్నమాట. ఓకే, the month when I was born is the shortest month of the year. ఆ మంత్ నేను when I was born is the shortest month of the year. నేను పుట్టినటువంటి నెల అది చాలా సంవత్సరంలోనే చిన్న నెల అన్నమాట. The location where the crossing guards stands is the safest place to cross the street each morning. The location where the crossing guard stands is the safest place to cross the street each morning. మరి ఆ లొకేషన్ ఎక్కడైతే నా క్రాసింగ్ గార్డ్స్ నిలబడుకొని ఉంటారో అది సేఫ్ ప్లేస్ టు క్రాస్ ద స్ట్రీట్ ఈచ్ మార్నింగ్. ఓకే, ఆ స్ట్రీట్ను దాటడం అక్కడ సేఫెస్ట్ ప్లేస్ అన్నమాట. కుడ్ యూ హెల్ప్ మీ ఫిగర్ అవుట్ వై క్లాడియా వాజ్ అప్సెట్ విత్ మీ అట్ ద పార్టీ. కాస్త నాకు సహాయం చేస్తావా అర్థం చేసుకోవటానికి. ఫిగర్ అవుట్ అంటే అర్థం చేసుకోవటం. ఎందుకని క్లాడియా అప్సెట్ అయింది పార్టీలో నాతో అని చెప్పటం అన్నమాట. ఓకే, ఇక్కడ ఇవన్నీ కూడా రెండు వాక్యాలు కలుపుతున్నాయి, అంటే రెండు క్లాజెస్ను కలుపుతూ ఉన్నాయి అన్నమాట. ఓకే ఓకే, ఇక్కడ దట్ ఈస్ ద హౌస్ ఒక క్లాసు, ఐ గ్రీ అప్ ఒక క్లాసు, ద మూమెంట్ ఐ స్టార్టెడ్ టు లాఫ్ అన్కంట్రోలబుల్ ఒక క్లాసు, వెన్ ఐ సా జెఫ్రీ ట్రిప్ అండ్ ఫాల్ ఇంకో క్లాసు. ద రీజన్ ఈజ్ సంథింగ్ దట్ అనేటువంటిది ఒక క్లాసు, వై ఐ కాంట్ కమ్ టు ద పార్టీ అనేది ఒక క్లాసు, మీట్ మీ అట్ ద ప్లేస్ అనేటువంటిది ఒక క్లాసు, వేర్ వీ ఫస్ట్ ప్రామిస్ టు బి బెస్ట్ ఫ్రెండ్స్ అదొక వీ ఫస్ట్ ప్రామిస్ అనేది అదొక క్లాస్. అట్లాగా రెండు క్లాసులను కలుపుతూ ఉంటుంది. ఏ కలుపుతాయి, వెన్, వేరు, వై అట్లా కలిపితే వాటిని రిలేటివ్ అడ్వర్బ్స్ అంటారు. ఓకే, అయితే ఈ రిలేటివ్ అడ్వర్బ్స్ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే, ఓకే, దాని ముందర ఉండే నౌన్స్ను రెఫర్ చేస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, కంజంక్షన్కు, రిలేటివ్ అడ్వర్బ్స్కు, రిలేటివ్ అడ్జెక్టివ్స్కు, రిలేటివ్ ప్రొనౌన్స్కు తేడా ఏంటంటే, కంజంక్షన్ అంటే రెండు వాక్యాలను కలుపుతుంది, అంతేగాని దాని ముందర ఉండే నౌన్ను సూచించదు. కానీ రిలేటివ్ అడ్వర్బ్స్ కానీ, రిలేటివ్ అడ్జెక్టివ్స్ కానీ, రిలేటివ్ ప్రొనౌన్స్ కానీ వాటి ముందర ఉండే నౌన్ సూచిస్తుంటాయి. దిస్ ఈస్ ద హౌస్, దిస్ ఈస్ ద హౌస్ వేర్, ఎక్కడైతే, వేర్ అనేది హౌస్ను సూచిస్తుంది, వెన్ అనేది మూమెంట్ను సూచిస్తుంది,
వై అంటే కారణాన్ని సూచిస్తుంది. అర్థమైందా? ఈ మూడు కూడా కారణాన్ని సూచిస్తూ ఉంటుంది. వై అంటే కారణం సూచిస్తూ ఉంటుంది అనమాట. వెన్ అనేది సమయాన్ని సూచిస్తూ ఉంటుంది. టైం అంటే టైంను తెలిపేది అడ్వర్బే కదా మనకు. ప్లేస్ను తెలిపేది ఏదో చెప్పండి, అడ్వర్బే కదా. అది కారణాన్ని తెలిపేది కూడా అడ్వర్బే అనమాట. ఓకే, ఆ రకంగా మనం చెప్పుకుంటాం. సో వీటిని ఏం అడ్వర్బ్స్ అంటారో చెప్పండి, రిలేటివ్ అడ్వర్బ్స్ అంటారు. ఓకేనా? ద మోర్ ఫార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రిపోజిషన్. ఓకే, preposition plus which used to introduce a relative clause. Okay na? ఇప్పుడు the moment on which the moment this is the house. సరే, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎందుకంటే ఇప్పుడు డీటెయిల్గా చెప్పాలంటే సాధ్యం కాని పని. రిలేటివ్ అడ్వర్బ్స్, రిలేటివ్ క్లాజెస్ గురించి తర్వాత చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు చెప్పినా మీరు కన్ఫ్యూషన్ అయిపోతారు. ఈ రకంగా మనం రెండు వాక్యాలను కలుపుతూ ఉంటుంది, మధ్యలో ఉపయోగిస్తూ ఉంటాం. వేర్, వెన్, వై అనేటువంటిది. ఇంట్రాగేటివ్ అడ్వర్బ్స్ అంటే వై, వేర్, హౌ అండ్ వెన్ ఆర్ ప్లేస్డ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఏ క్వశ్చన్. క్వశ్చన్ కు ముందర ఉపయోగిస్తాం. దీస్ క్వశ్చన్స్ కెన్ బి ఆన్సర్డ్ విత్ ఏ సెంటెన్స్ ఆర్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వస్తాయి. ఆఫ్టర్ అన్ ఇంట్రాగేటివ్ అడ్వర్బ్ ఇన్ ఏ క్వశ్చన్, యూ మస్ట్ ఇన్వర్ట్ ద సబ్జెక్ట్ అండ్ వర్బ్ సో దట్ ద వర్బ్ కమ్స్ ఫస్ట్. ఓకేనా? ఓకే అన్నమాట. ఆ రకంగా మనం చెప్పుకుంటాం. వర్బ్ వస్తూ ఉంటుంది వీటి తర్వాత వెంటనే. వై, వేర్, హౌ, వెన్ వీటిని ఎప్పటికీ అడ్వర్బ్స్ గానే పరిగణిస్తామండి. ఇవి అడ్వర్బ్స్ పదాలు, గుర్తుపెట్టుకోండి. అది రిలేటివ్ అడ్వర్బ్ గా ఉపయోగించుకుంటాం, ఇంట్రాగేటివ్ అడ్వర్బ్స్ గా ఉపయోగించుకుంటాం. షార్ట్ కట్ వై, వేర్, హౌ అండ్ వెన్ ఎప్పటికీ. వై అంటే ఎందుకు, వేర్ అంటే ఎక్కడ, హౌ అంటే ఎలా, వెన్ అంటే ఎప్పుడు. ఇవి ఎప్పటికీ అడ్వర్బ్స్. ఆ పదాలు ఎప్పుడు అడ్వర్బ్స్, గుర్తుపెట్టుకోండి. వై ఆర్ యూ సో లేట్, ఎందుకని నువ్వు లేటుగా ఉన్నావు. ఇక్కడ వై అనేది ఎందుకు ఉన్నావు అన్నమాట, లేటుగా ఉన్నావు. వై అనేది అడ్వర్బ్, ఇంట్రాగేటివ్ అడ్వర్బ్. వేర్ ఈజ్ మై పాస్పోర్ట్, ఇక్కడ వేర్ అనేది ఇంట్రాగేటివ్ అడ్వర్బ్. హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు, హౌ అనేది ఇంట్రాగేటివ్ అడ్వర్బ్. వెన్ డస్ ద ట్రైన్ అరైవ్, ట్రైన్ ఎప్పుడు వస్తుంది అన్నమాట. ఈ నాలుగు కూడా ఎప్పుడైనా ఇంట్రాగేటివ్ అడ్వర్బ్స్, గుర్తుపెట్టుకోండి. వీటిని కూడా రిలేటివ్ అడ్వర్బ్స్ గా కూడా వీటిని ఉపయోగిస్తాం మనం, రెండు వాక్యాలు కలిపేదానికి కూడా ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, అలాగా రిలేటివ్ అడ్వర్బ్స్ కూడా ఉపయోగిస్తాం. ఈ రిలేటివ్ అడ్వర్బ్స్ అనేవి రెండు వాక్యాలను కలుపుతూ దాని ముందర ఉండే నౌన్స్ ను కూడా సూచిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే దాని వాటి ముందర ఉండేటువంటి, ఇప్పుడు వేర్ అంటే ఆ యొక్క ఏమిటంటే ఉండటాన్ని వివరిస్తూ ఉంటుంది. వెన్ అంటే క్షణాన్ని, టైంను వివరిస్తూ ఉంటుంది. వేర్ అంటే ఇప్పుడు ఉపయోగిస్తూ ఉంటాయి. ఓకే, వెన్ అంటే టైంను రెఫర్ చేస్తూ ఉంటుంది. వేర్ అంటే ప్లేస్ను రెఫర్ చేస్తూ ఉంటుంది. ప్లేస్, హౌస్ అంటే ప్లేసే కదా. ఓకే, అంటే వై అంటే ఎందుకు అనేటువంటి కారణాన్ని, రీజన్ చేస్తూ ఉంటుంది. నౌన్ కాకుండా ఇవి రిలేటివ్ అడ్వర్బ్స్ అనేవి ప్లేస్ను, టైంను, ఓకే, ఆ రకంగా వాటిని సూచిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ రకంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. సో ఈ రకంగా మనం అడ్వర్బ్స్ గురించి చెప్పుకుంటాం. మొత్తం మీద 12 టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ గురించి మనం చెప్పుకున్నాం. చూడండి, 12 టైప్స్ కూడా చెప్పుకున్నాం కదా ఫస్ట్. ఓకే, అడ్వర్బ్ ఆఫ్ టైమ్, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, అడ్వర్బ్ ఆఫ్ మేనర్స్, అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, adverb of negation, adverb of affirmation, adverb of degree or quality, adverb of reason or purpose, conjunctive adverbs, adverbs of sentence, relative adverbs, interrogative adverbs. ఓకే, ఈ అడ్వర్బ్స్ మనం చెప్పుకుంటూ ఉంటాం. మొత్తం మీద రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి దాని ముందర ఉండే నామవాచకాన్ని క్వాలిఫై చేస్తాయి. రిలేటివ్ అడ్జెటివ్స్ అనేవి మామూలుగా, ఓకే, అవి కూడా మనకు నౌన్స్ను కూడా రెఫర్ చేస్తూ ఉంటాయి. రిలేటివ్ అడ్వర్బ్స్ అనేవి ఆ ప్లేసెస్ను, ఆ టైంను, ఆ రీజన్ను, అంతేకాకుండా వాటిని ఏం చేస్తుంటే రెఫర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఓకే, మనం వీటి గురించి మనం చూద్దాం. మనం రిలేటివ్ అడ్వర్బ్స్ గురించి, వాటి గురించి నేను రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి తర్వాత మీకు డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఈరోజుతో ఈ వీడియో కంక్లూడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ప్రపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ చూస్తాం. ఈ వీడియో పార్ట్ 4 అన్నమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో పార్ట్ 4 అన్నమాట. ఓకేనా? పార్ట్ 4. ఓకేనా? ఓకే, అండ్ నేను చెప్తున్నా మీకు ఈ క్లాసెస్ అన్ని కూడా అర్థమైపోతున్నాయి అనుకుంటాను. మీకు అందరికి కూడాను ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే నేను
నా ఫోన్ నంబర్ ఇస్తాను, తర్వాత మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.